హరిహర వీరమల సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా తిరుపతిలోని థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఫ్యాన్స్ సందడితో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సినిమా సందడిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుండి మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఎప్పుడెప్పుడు చూస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేళ్లకు రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయ దుందుబి మ్రోగిస్తూ ఉంది. ఇప్పుడు అభిమానులు మనతో పడుతున్నారు, వారిని అడిగి తెలుసుకుని సార్ ఇవాళ సినిమా ఎట్టుందని భావిస్తున్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? సినిమా చాలా బాగుందండి. జ్యోతికి డైరెక్షన్ ఇంత మాత్రం తీసాడు అనుకోలేదు, చాలా బాగా తీశాడు. ఇంట్రడక్షను, ఇంటర్వెల్ షాట్, క్లైమాక్స్ చాలా హైలైట్స్గా ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. మీకు ఏ అంశం నచ్చింది దాంట్లో? సబ్జెక్ట్ బాగుంది, స్క్రిప్ట్ వర్క్ బాగుందండి. స్క్రిప్ట్ వర్క్ బాగుంది, సబ్జెక్ట్ బాగుంది, మ్యూజిక్ అసెట్ మంచి అసెట్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ బాగుంది, ఏ అంశం బాగుంది, ఈ మ్యూజిక్ ఎట్లుంది ఏంటి? ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 10-20 మినిట్స్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. మీరు విఎఫ్ఎక్స్ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది అని రివ్యూస్లో చెప్తున్నారు, కానీ అదేం నమ్మద్దండి. విఎఫ్ఎక్స్ మనమేమి అవతార్ సినిమా చూడడానికి రాలేదు, సనాతన ధర్మం కోసం, బ్యాటిల్ కోసం ఒక సినిమా తీశారు. అది చూసి ఆదరించండి జనాలు, అంతే. పవన్ కళ్యాణ్ కోసం రండి, కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ కోసం రండి, అంతే. ఫుల్ సాటిస్ఫై అవుతారు. జీరో ఎక్స్పెక్టేషన్స్తో వస్తే 100% మీరు సాటిస్ఫై అవుతారు, అది మాత్రం గ్యారంటీ. మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ సినిమా చూశారు, అభిమానులందరూ కోలాహలంగా ఉన్నారు, మీరు ఎలా భావిస్తారు ఏంటి? సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుని ఓజీ మార్క్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇక్కడికి వస్తే మటుకు డిసప్పాయింట్ అవుతారు. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సబ్జెక్ట్ పరంగా వస్తే బాగుంది. ఓన్లీ పేటీఎం గాలు చెప్పేదంతా ఏం వినొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, అంతే. అంటే ఇవాళ ఇది మామూలుగా ఇప్పుడున్న పొలిటికల్ ట్రెండ్ కాకుండా ఈ మామూలుగా పూర్వం జరిగినటువంటి హిస్టారికల్ ఈవెంట్ అంటుంది, నిజమేనా? అది నిజమే అండి. ఇది ఎప్పుడండి 2020 అప్పుడు తింటున్నారు, ఇప్పటికి విఎఫ్ఎక్స్ అవన్నీ చూసి చూడండి. ఫస్ట్ పేటీఎం గాలు చెప్పేది ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ మానేయండి. ఇన్స్టాగ్రామ్ మానేస్తే మూవీకి రండి ఫస్ట్. ఓకే, ఇవాళ మరి మీరెలా భావిస్తున్నారు ఏంటి? నేను ఇంత మాత్రం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది సినిమా. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఒక జై పవర్ స్టార్. ఇది ప్రధానంగా అదే అభిమానులు కోలాహలంగా ఉంటున్నారు, మనం చూడొచ్చు. ఈ అభిమానుల యొక్క విధానం అంటే ఈ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. సినిమా ఎట్టుంది ఏంటి, మీరు ఎలా భావిస్తున్నారు? బాగుందన్న. ఏం నచ్చింది సినిమాలో? బాగుందన్న. పవన్ కళ్యాణ్ సినిమా నచ్చడం ఏముంది, బాగానే ఉందన్న. అంటే చాలా ఇయర్స్ చూస్తున్నాం కదా, బాగానే ఉంది. అంటే విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్గా చేసినా బాగుంటుంది. సినిమా అయితే బాగానే ఉంది. మీకేం నచ్చిందండి? మీకేం నచ్చింది సినిమాలో ఎట్లుంది? పవన్ అన్న కోసం వచ్చాము. ఎక్సలెంట్. వన్ మ్యాన్ షో. సూపర్గా ఉంది సినిమా, ఎక్సలెంట్గా ఉంది. పవన్ అన్న నాపే దమ్ము ఎవరికి లేదు. ఎన్ని రూమర్స్ స్ప్రెడ్ చేసినా, ఎన్ని నెగిటివ్ స్ప్రెడ్ చేసినా, పేటీఎం కుక్కలు ఎన్ని మురిగినా, మా పవన్ అన్న నాపే దమ్ము ఎవరికి లేదు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. మీరేం చేస్తారు ఇప్పుడు? సినిమా చూసారు ఇవాళ, ఉండండి ఒక్క నిమిషం. ఈ సినిమా చూసారు ఇవాళ, మీకు వాటిలో ఏం నచ్చింది, ఎలా ఉంది? యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయినా కానీ యాక్టింగ్ సూపర్గా చేశారు. ఈ కొత్త ఫేస్ కట్ చూసినట్టుగా అనిపిస్తుంది, కొత్తగా చూసినట్టుంది కళ్యాణ్ బాబుని. బ్లాక్ బస్టర్ సూపర్, కొత్త ఇదిగా క్రియేట్ చేసినట్టున్నది సినిమా. నువ్వు ఎలా చూసావు ఇప్పుడు? ఒక అభిమానిగా చూసావు, ఒక్క నిమిషం. దాంట్లో ఏం నచ్చింది నీకు, ఎలా నచ్చాయి, ఏది భావిస్తున్నావు? పవన్ కళ్యాణ్ తీస్తేనే సూపర్ హిట్ సినిమా అనేది. ఈ సినిమా అయితే ఫ్యామిలీ చూడాల్సింది, బ్లాక్ బస్టర్ హిట్ అంతే. అంటే మీరు ఇవాళ సినిమా చూశారు కదా, మీరు ఎలా భావిస్తున్నారు? ఏం సినిమా, ఏది నచ్చింది దాంట్లో? ఈరోజు అయితే సినిమా చాలా బాగుంది. నాకు తెలిసి ఫస్ట్ డే 200 crores ఖచ్చితంగా. తర్వాత మనం చూసుకోవడమే, ఇంకా లెక్కలు అయితే ఆగవు. 2000 కొడుతుంది. ఇప్పుడు సినిమాలో ఏం నచ్చింది? బీజిఎం కొట్టాడు. ఒకసారి చూడండి, వెళ్ళి చూడండి, మీకు అర్థం అవుద్ది. నన్ను అడగడం కాదు, లోపల సూపర్. అసలు బుర్ర పాడైపోయింది. బీజిఎం కానీ ఏమైనా ఎలివేషన్లు కానీ, పవన్ కళ్యాణ్ వస్తాడు, 3 బాణాలు పట్టుకొని వేస్తాడు. మీకేం నచ్చిందండి? మీకేం నచ్చింది సినిమాలో? సినిమానే నచ్చింది. సినిమా మొత్తం నచ్చింది, ఒక్క పాట కూడా మిస్ చేయడానికి లేదు. మొత్తం చూడడమే, మొత్తం గూస్ బంప్స్. ఓకే, ఇవాళ సినిమాకి వచ్చారు, మీకు సినిమాలో ఏం నచ్చింది ఏంటి? హోల్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న. నార్మల్ సినిమా పండేస్తాం, ఇది సూపర్ డూపర్ హిట్. అంటే ఇది అభిమానిగా చూడొచ్చా సినిమాని? ఎట్లా అభిమానులు చూసే సినిమానా, మామూలుగా అందరూ చూడొచ్చు? అందరూ చూడవచ్చు. ఏం నచ్చింది చూసాను కదా. ఓకే, ఇది ప్రధానంగా అభిమానుల కోలాహలానికి అవధులు లేకుండా ఉంది. హరిహర వీరమల్లు సినిమా ప్రపంచం సృష్టిస్తుందని చెప్పేసి అభిమానులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా మరింత విజయవంతం చేకూర్చాలని చెప్పేసి కూడా అభిమానులందరూ కూడా ఆశిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9.